చూస్తే అందరికి ఏం సెలబ్రిటీలు రా అయ్యా, అన్ని తలా తోక లేని ముచ్చట్లు మాట్లాడతారు. ఎందుకు పాపము ఆయన సనాతన ధర్మం అని పాపం ఎంతో కష్టపడి ఇవాళ ఒక పొజిషన్కి వచ్చిండు. ఆయన ఒక మంచిగా చేస్తాడు, అందరికి ఎందుకు తీస్తుర్రమ్మా ఈ ఇజ్జత్ ఆయనది. అటు ఒకసారి అన్న తీసిండు, ఇప్పుడు నువ్వు వచ్చి తీస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు అసలు? జంతువులకు, మనుషులకు, యంత్రాలకు వీటికి కలిపి మాట్లాడతావేందమ్మా? ఏది యాక్సిడెంట్ అయితేనట మహేంద్ర టాటా వాళ్ళను అరెస్ట్ చేస్తుర్రా, యాక్సిడెంట్ అయిన బండి మీద. ఏమన్నా తలాతోక ఉన్న ముచ్చటనా? మొన్న మనం స్పేస్కు పంపిస్తే మరి అది రాకెట్ కూలిపోయింది. మరి ఎవరిని పోయి అరెస్ట్ చేయాలి? మరి అన్నీ ఉండాలి కదా. ఇవాళ మనం అందరం ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఇవన్నీ యంత్ర పరికరాలు. అది వేలిందంటే దానికి వాళ్ళదా బాధ్యత? కాదు కదా. ఇప్పుడు రోడ్డు మీద పోయి యాక్సిడెంట్ చేసుకుంటే బండ్లు ఇస్తారు, కొనుక్కుంటారు, నడిపించేటోడు జాగ్రత్తగా ఉండాలి. దానికి ఆయనకేం సంబంధం అమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రేపులు చేస్తే చంపుతుండ్రా అంటే మరి చట్టం అట్లున్నది. మీ ఆయనకు చెప్పి చట్టాన్ని మార్చమను. నిజంగా భయం కూడా వస్తుంది అందరికీ. ఇక మైక్ ఉంది, మేము సెలబ్రిటీలు ఓ అని ఇట్లా మాట్లాడితే ఎవరిని జద్దిస్తారు ఇట్లా మాట్లాడి? పాపం ఆయన పరువు తీస్తున్నారు నిజం చెప్పాలంటే. పాపం ఆయన ఎంత మంచి వ్యక్తి. ఏమన్నా ఉన్నదా ఆలోచన వీళ్ళకి?